నమస్కారం, ఐటీ వార్తలకు స్వాగతం. గాంధీ జయంతి సందర్భంగా రొంపిచెర్ల మండలంలోని 2వ గ్రామ సచివాలయాలను ప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. డిపార్ట్మెంట్ వేసుకుంటే మొత్తం ఇంతమంది అవుతున్నారు సార్. ఒకసారి అందరూ నాగులు గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. సేవలు ఎంతో నిర్మాణం, ఎంత కష్ట పరిస్థితుల్లో కూడా వాళ్ళు అలాగే రొంపిచెర్లలోని సింగిల్ విండో భవనాన్ని ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.
ఇప్పుడు 90 तन्नोदन्ते प्रचोदयात् दीपं प्रक्षाले बृहस्पति కొంచెం అంటే చెప్పండి కూడా చెప్పాను చెప్పి ఇయ్యలేదంట చెప్తే కదా చెప్పి ఇయ్యలేదంట మన కొడుకుతో పాటు రాసి ఇస్తాడు కాగితాలు అయిపోయి ముందు అరేంజ్ చేసుకోండి ముందు అరేంజ్ చేసుకుని రావాలి. నేడు జిల్లా సచివాలయాల్లో మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని అమరావతి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గిరిజన శాఖ తరఫున అలాగే కార్యక్రమానికి చేసిన గిరిజన శాఖ మార్చులు మన ఉప ముఖ్యమంత్రి పాము పుష్ప శ్రీవాణి గారు మంత్రివర్యులు కనీసం 2 ఎకరాల సాగు భూమి ఉండాలి కల్పించాలి అన్న దృఢ సంకల్పంతో 3 శాఖలను సమన్వయం చేస్తూ గిరిజన సంక్షేమ శాఖ, రెవెన్యూ శాఖ మరియు అటవీ శాఖలకి దిశానిర్దేశం తమరు ఆదేశాల మేరకు 19 జూన్ 2020న ఈ 3 శాఖల క్షేత్రస్థాయి అధికారులతో ఒక వర్క్ సూచన చేయడం జరిగింది సార్. ఆ ప్రకారంగా మరి ఈ కార్యక్రమాన్ని తమరు 3 సార్లు క్షుణ్ణంగా రివ్యూ చేసి మాకు కూడా మరి అటవీ భూమిని అలాగే ప్రభుత్వ భూములను కూడా దఖలు చేయడం అనేది గొప్ప మరి రాష్ట్రంలోనే మరి అది ఎంతో గర్వకారణంగా నాకు అనిపిస్తుంది సార్. ఎందుకంటే దివంగత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి హయాంలో 55,513 గిరిజన కుటుంబాలకి 1,30,000 ఎకరాలను దఖలు చేయడం జరిగింది. దాన్ని మనం అంటే దాన్ని కూడా మనం దాటి ఇప్పుడు ఇరులలో పుట్టి ధరల మధ్యన పెరిగి కొండ కోనల నడుమ బతుకు బాటను సాగించే అడవి తల్లి బిడ్డలకు ఆలంబనగా నిలుస్తోంది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. గిరిపుత్రులు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతూ చెట్టు చేమల తోపుతువులకు అటవీ మరియు డీకేటీ భూములను పంపిణీ చేస్తున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. దివంగత ముఖ్యమంత్రి తన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజా సంక్షేమంలో 10 అడుగులు వేస్తే తను 100 అడుగులు వేస్తానని ప్రతిన మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆదివాసుల కళ్ళలో ఆనంద కాంతులు. గిరిజనులకు వారు సాగు చేసుకునే భూములపై హక్కులను కల్పిస్తూ పట్టాలను ఇచ్చే కార్యక్రమాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దేశ చరిత్రలోనే తొలిసారి చేపట్టారు. అటవీ హక్కు చట్టాన్ని ఏపీలో అమలు చేస్తూ 2008లో మహానేత అర్హులైన గిరిజనులకు భారీ ఎత్తున భూ పంపిణీ చేశారు. అదే స్ఫూర్తితో వైఎస్ జగన్మోహన్ రెడ్డి దాదాపు 1,53,000 గిరిజన కుటుంబాలకు 3 లక్షల ఎకరాల భూమిపై హక్కులను ఇవ్వనున్నారు. అక్టోబర్ మాసాన్ని అటవీ హక్కుల మాసంగా నిర్ణయించారు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ నెలంతా అటవీ హక్కుల మాసోత్సవాన్ని జరపనుంది ప్రభుత్వం. ఈ నెల వ్యవధిలో భూ పంపిణీ ప్రక్రియ సాగుతుంది.
గాంధీజీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యం అన్నది మాటల్లో, బుక్కుల్లో, పుస్తకాల్లో చదువుకోవడమే తప్ప రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనందరికీ కూడా తెలిసిన విషయమే, మన గ్రామాలలో మన అందరికీ కూడా మన ఇంటి వద్దకే వచ్చి, మన గ్రామాలలోనే ఉంటూ, మన ఇంటి వద్దకే వచ్చి మన తలుపు తట్టి మనకు ఏ సహాయమైనా కూడా, ఏం కావాలన్నా కూడా వివక్ష లేకుండా, లంచాలకు తావు లేకుండా నేరుగా ఇంటికొచ్చి మనకు మంచి చేస్తూ ఉన్న విలేజ్ వార్డ్ సెక్రటేరియట్లు, వాలంటీర్ వ్యవస్థలు ఈ రోజుటికి స్థాపించి దాదాపుగా ఏడాది అవుతూ ఉంది, ఒక సంవత్సరం పాటు అవుతూ ఉంది. గ్రామ స్వరాజ్యం అనేది నిజంగా కూడా మనందరికీ కూడా కళ్ళ ఎదుటినే కనిపించే విధంగా వీళ్ళందరూ కూడా ఎటువంటి లాభాపేక్ష లేకుండా, కరప్షన్కు దూరంగా ఉంటూ, వివక్ష అనే దానికి తావు లేకుండా మన ఇంటికే వచ్చి సేవలు అందిస్తూ ఉన్న గ్రామ వాలంటీర్లకు వీళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేయడానికి కోసం, వీళ్ళందరికీ కూడా తోడుగా మేమంతా ఉన్నాము అని చెప్పి ఒక సిగ్నల్ ఇవ్వడం కోసం అందరం కూడా ఈరోజు 7 గంటలకు వీళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఇంటి వెలుపలకు వచ్చి చప్పట్లతో ఆదరించాలని, అభినందించాలి అని చెప్పి కూడా కోరుతా ఉన్నా. నేను కూడా నా వంతుగా 7 గంటలకు నా ఇంటి బయటకు నేను వచ్చి నేను కూడా చప్పట్లు కొట్టి ఈ గ్రామ సెక్రటేరియట్లో పనిచేస్తూ ఉన్న వాళ్ళందరికీ, ఈ వాలంటీర్స్గా పనిచేస్తూ ఉన్న వీళ్ళందరికీ కూడా అభినందిస్తూ వీళ్ళందరినీ కూడా మన వంతు ఆదరణ చూపించాలని చెప్పి కూడా కోరుతా ఉన్నా. అందులో నేను కూడా చేస్తాను. గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు వాలంటీర్ల సేవలను అభినందిస్తూ తన నివాసంలో చప్పట్లకు సంఘీభావం తెలిపిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. నేడు పుంగనూరులో 151వ గాంధీ జయంతి వేడుకలను ఘనంగా ఏర్పాటు చేసిన మున్సిపల్ కమిషనర్ లోకేశ్వర్ వర్మ ముఖ్య అతిథులుగా హాజరైన చిత్తూరు ఎంపీ ఎన్ రెడ్డప్ప. జై బోలో మహాత్మా గాంధీజీకి. గాంధీజీ కలల కన్న సామ్రాజ్యం, గాంధీజీ కలల కన్న సామ్రాజ్యం, గాంధీజీ కలల కన్న సామ్రాజ్యం. కాళీ గారికి, సూర్య గారికి, మురుగప్ప గారికి, నితిన్ గారికి, 50 మంది నాయకులకు స్వాగత సమాంజలి. దయచేసి అందరూ కూడా నాయకులందరూ వేదిక మీద వచ్చి ఆశీర్వాదాలి. శానిటరీ ఇన్స్పెక్టర్లు, మేనేజర్లు, ఏఐలు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు అందరూ కూడా వేదిక మీదకి రావాలి. ఆర్ఓ గారు లేకపోతే ఆర్ఐ గారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా రేపటి నుంచి మనం పట్టణంలో పారిశుద్ధ్య పక్షోత్సవాల్ని ప్రారంభించుకుంటున్నాం. ఆర్డర్ కాపీని ఇతర శానిటరీ ఇన్స్పెక్టర్లకి అందజేయవలసిందిగా గౌరవనీయులు ఎంపీ గారిని ప్రార్థిస్తున్నాను. కార్యక్రమంలో భాగంగా పారిశుద్ధ్య పక్షోత్సవాల్ని ప్రారంభిస్తూ ఉత్తర్వులను అందజేస్తున్న ఎంపీ రెడ్డప్ప గారికి కృతజ్ఞతాపూర్వక చప్పట్లతోటి ధన్యవాదాలు. మనం పాంప్లెట్ల ద్వారా ప్రజలందరికీ కూడా, మహిళా గ్రూపుల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని చేపడుతున్నాం. పైకి గాంధీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛతే మార్గం అని చెప్పి తెలియజేసిన విధంగా మనకు సహకరించినటువంటి శానిటరీ ఇన్స్పెక్టర్లు ముందుగా మల్లెహోర అలీని వేదిక మీదకి వచ్చి సర్టిఫికేట్ అందుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. సురేంద్రరావు గారు
ఎంతమంది ఎక్కడ పని చేస్తున్నా మూలంగా అటువంటి ఊరికే కాదు 2021 ఫస్ట్ ప్రైజ్ తీసుకురావాలా. ఓకేనా? నిజంగా వేణుగోపాల్ కుమార్ కోదండ రామయ్య బి వెంకటరమణ కె మల్లికార్జున కె జనార్దన్ టి శ్రీనివాసులు అంతిమలో ఓకే కాబట్టి ఎంపీ అందుకునే అవకాశం వచ్చింది. ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, రాజంపేట ఈ ప్రాంతానికి సంబంధించిన ఎంపీ గారు మిథున్ రెడ్డి గారికి, వేదిక పైన హాస్యమైన మున్సిపల్ కమిషనర్ గారికి, నాగభూషణ్ గారికి, ఈరోజు గాంధీ గారి సందేశాన్ని మనం ఇవ్వాలి. ఎందుకంటే ప్రతిసారి నేను ఏదో ఒక పాట పాడుతూ ఉంటాను. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. వేదాలన్నీ మరచి మోసం దేశం విడచి, వేదాలన్నీ మరచి మోసం దేశం విడచి, మనిషి మనిషిగా బ్రతకాలి, ఈనాడు నీతికి నిలువాలి. పాపో పాపో నీ చల్లని దీవెన మాకు, అవి శాంతిని గెలితే బలమివు. గాంధీ పుట్టిన దేశం, రఘురాముడు ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం, ईश्वर अल्लाह तेरे नाम, सबको सन्निधिये भगवान. गांधी पुट्टिन देशम, रघुरामुडु ఏలిన రాజ్యం, ఇది సమతకు మమతకు సంకేతం, ఇది సమతకు మమతకు సంకేతం. నేడు స్థానిక మండల కార్యాలయం నందు 151వ గాంధీ జయంతి వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసిన మండల అధికారులు బాబు తొంగు చూడదులే గాంధీ అన్ని తెలుసు. మహాత్మా గాంధీ గారి యొక్క 151వ జన్మదిన అని జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. ఎందుకంటే గాంధీజీ కలగనటువంటి స్వరాజ్యాన్ని, గ్రామ స్వరాజ్యాన్ని మన రాష్ట్రంలో మన ప్రీతమ నాయకులు, మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టడం, దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిందిగా మన భారత ప్రధాని కూడా సూచించడం చాలా ఆనందదాయకం. అంతేకాకుండా ఈ గ్రామ సచివాలయ వ్యవస్థ కూడా ఏర్పాటై ఈ రోజుకి సంవత్సర కాలం అయింది.
దాన్ని కూడా ప్రవేశపెట్టినటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఈ శాఖకి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ శాఖలోని అనేక సలహాలు సూచనలు ఇచ్చినటువంటి మన ప్రీతమ నాయకులు మన శాసనసభ్యులు రామచంద్రారెడ్డి గారు ఈ శాఖకి మంత్రివర్గంగా ఉండడం కూడా చాలా ఆనందదాయకం. ఇవాళ అవన్నీ కూడా చేస్తూ ఈ కార్యక్రమం చేసిన మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి, మన మంత్రివర్యులు రామచంద్రారెడ్డి గారికి కానీ, మన ఎంపీ మిథున్ రెడ్డి గారికి కానీ సదా కృతజ్ఞతలుగా ఉంటూ ఈ గ్రామ సచివాలయ వ్యవస్థని ఇంకా పటిష్టం చేసుకునేదానికి మనం మహాత్మా గాంధీ గారు జన్మించిన ఇప్పటికి కూడా ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలని మనం ఆచరిస్తూ ఆయన దేవునిలాగా పూజిస్తున్నామంటే ప్రజల కోసం ఆయన చేసినటువంటి మంచి కార్యక్రమాలు. భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఆయన చేసినటువంటి సేవలు. ఈరోజు జాతిపిత అంటున్నామంటే ఆయన మనమందరూ కూడా ఈరోజు స్వతంత్రంగా బతకడానికి ఆయన పెట్టినటువంటి భిక్ష ఈరోజు. మా వాలంటీర్లు ముఖ్యంగా మహాత్మా గాంధీ గారు ఆ రోజు చెప్పడం ఏమనంటే రామరాజ్యమే గ్రామరాజ్యం అని. అంటే రాముడు ఏ విధంగా పరిపాలన చేశాడో ఆ మంచి పరిపాలన కావాలంటే మన గ్రామ పరిపాలన బాగుండాలనే విధంగా ఆయన చెప్పడం జరిగింది మహాత్మా గాంధీ గారు. ఈరోజు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి, కానీ ఈరోజు వయసులో చిన్నవాడైన జగన్మోహన్ రెడ్డి గారి గ్రామ పాలన బాగుండాలా, స్థానిక సంస్థలు బాగుండాలా, స్థానిక సంస్థలు బాగున్నప్పుడు గ్రామ పరిపాలన బాగున్నప్పుడు ప్రజలంతా కూడా బాగుంటారనే ఉద్దేశంతో ఈరోజు ఆయన్ని ఆదర్శంగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారి వ్యవస్థను పెట్టాడు. సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి 1 సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా వారికి మనందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకోవాలని, మరి ముఖ్యంగా ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చదువుకున్న చదువు వృధా అయిపోతుందనే భావనలో ఉన్నప్పుడు మన ప్రీతం నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మహాత్మా గాంధీ ఏదైతే కలలుగన్నారో గ్రామ స్వరాజ్యం తీసుకురావాలని ఆ నిజమైన కార్యక్రమాన్ని మొట్టమొదట ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే మన జగన్మోహన్ రెడ్డి గారు. భారతదేశంలోనే మొట్టమొదటిగా సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ప్రతి 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ నిర్ణయించి వారి ద్వారా ప్రజలకి సంక్షేమ పథకాలు అన్నీ కూడా వారి గుమ్మం వద్దకు చేరుస్తూ థ్యాంక్ యూ సీఎం సార్. 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 గట్టిగా అలాగే థ్యాంక్ యూ సీఎం సార్ అనే కార్యక్రమంలో భాగంగా ర్యాలీ మరియు మానవహారం ఏర్పాటు.
ముదివేడు గ్రామ పంచాయతీలో నూతన గ్రామ సచివాలయ భవనాన్ని ప్రారంభించిన తమ్మలపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి. వాన వెరవెలబోయింది. అభిమానం ముందు మబ్బులు సలాం చేశాయి. కాంట్రాక్టర్లు కానీ దానికి సంబంధించిన అధికారులు కానీ మనం ఇంత తొందరగా ఇంత నీట్గా చేసుకుంటామని కూడా నేను బిల్డింగ్ చూసినప్పుడు నేను అనుకోలేదు. చాలా బాగా చేసినారు. కొత్త అందరూ కూడా మనం చెప్పాము. బిల్డింగ్ ఏదో వచ్చేసిందని కాదు, మీరందరూ కూడా ఇప్పుడు కొత్తకోటకు పోవాలా, కొరమలకోటకు పోవాలా, ఎంఆర్ఓని కలాలా, ఎండిఓని కలాలా ఆడికి పోకుండా ఉండేటట్టు ఈ ఆఫీసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన పేద ప్రజల కోసం ఇవన్నీ చేస్తూ ఉండేది. మీరందరూ కూడా ఎవరైనా కానీ ఇక్కడ కానీ ఒక లీడర్తో ఇంకోతో ఎమ్మెల్యేలు ఉన్నవారు అని లేకుండా మీరు వచ్చి ఈ అధికారులతో అడిగి ఏం కావాలన్నా చేసుకునేదానికి జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమం పెట్టినారు. ప్రతి చోట కూడా మన ఇంటి కంటే కూడా నీట్గా సచివాలయం అంత నీట్గా తీర్చిదిద్దినారు. మీరందరూ కూడా పేద ప్రజలకు అందరికి కూడా మీరందరూ కూడా చెప్పాల్సింది ఏమంటే యాడికి పోవాల్సిన అవసరం లేదు. ఇంటి ముందర మన గావలోనే మన ఆఫీస్ ఉంది, ఆడపోయి కూర్చున్నాం. చేయకపోతే అప్పుడు చూద్దాం అన్నట్టు అందరిని కూడా ఇక్కడికే పంపించాలా. ఇదే వాళ్ళకి ఈ నుంచి ఏది కావాలన్నా కలెక్టర్తో మాట్లాడాలన్నా, సీఎంతో మాట్లాడాలన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా ఏదైనా సరే మన సచివాలయం నుంచినే జరుగుతుంది. చేసే వాళ్ళు కూడా ఉద్యోగస్తులు కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు మనకి. మీరందరూ కూడా దాన్ని వినియోగించుకోండి. 1-2 ఏదైనా జరగను ఏదైనా ఉంటే ప్రాబ్లం ఉంటే కూడా నాకు తెలియజేయండి. అది కూడా ఏ రకంగా చేయాలనో వాళ్ళు కూడా ఆఫీసర్ కూడా నాకు చెప్తారు, నేను చేస్తాను. ఏదేమైనా మన తమ్మలపల్లి కాన్స్టిట్యూషన్కి జగన్మోహన్ రెడ్డి గారు, మదన్ రెడ్డి గారు, మా అన్న రామచంద్రారెడ్డి గారు అందరూ కూడా ప్రత్యేకంగా దీని మీదనే ఒక తమ్మలపల్లి వెనకబడింది, దీన్ని ఏ విధంగా తొందరగా డెవలప్ చేయాలనే ఒక ఆలోచన ఆయన సీఎం గారికి ఉంది, మా అన్నకు ఉంది, మదన్ రెడ్డి గారి ఎంపీ గారికి ఉంది, అందరికీ ఉంది. కాకపోతే ఈ టైం నాకు మనకి కరోనా రావడంతో కొంచెం వెనకలు పడినాము. లేకపోతే ఈరోజు మనం స్టేట్లో ఆల్రెడీ ఫస్ట్లోనే ఉన్నాం. స్టేట్లో నెంబర్ 1 ప్లేస్లో ఇప్పుడు ఉంటాం. అంటే అదే నెంబర్ 1 ప్లేస్లో పోతామని కాదు, మనం కష్టపడుతున్నామా లేదా అనేది మా అంతరాత్మకు తెలాలా, మీకు తెలాలా అనే ఉద్దేశంతో నేను మాట చెప్తాను. దాన్ని వేరే విధంగా ఆలోచించద్దండి. ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, నేను ఇంకా తిరిగి అన్ని పని చేస్తూ ఉంటే తెలుగుదేశం కొట్లాడుకొని మా అన్న పేరు, సీఎం గారి పేరు, నా పేరు ఇవన్నీ కూడా
తేవడం చాలా నేడు పుంగనూరు పట్టణంలో వివిధ ప్రాంతాలలో సచివాలయ ఉద్యోగులను అభినందించే కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు అందరూ కబుతులు ఉంచండి. అందరూ కబుర్లు ఉద్యోగం కానీ సక్రమంగా న్యాయంగా బాగా చేసినారని మా గౌరవ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రన్న గారు వాలంటరీ వ్యవస్థకు రాష్ట్రమంతా ఈ రోజు 7 గంటలకి వాళ్ళ ఇంటి ముందర నిలబడి తప్పట్లు తట్టాలని పిలుపునిచ్చినారు. దీని మూలంగా మా పుంగనూరులో ప్రతి సచివాలయంలోనూ ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంది. ఇక్కడ గోకుల్ సర్కిల్లో అన్న నాగభూషమన్న ఆధ్వర్యంలో మన మున్సిపల్ స్టాఫ్ సచివాలయ వాలంటీర్లు అందరూ కలిసి ఈ పండుగ వాతావరణంగా ఈ చప్పట్లు ప్రోగ్రాం జరిపినాము. ఈరోజు బాబూజీ కళ్ళ కింద స్వరాజ్యం ఈరోజు గాంధీ 150 సంవత్సరాలు పూర్తి చేసుకునే విధంగా ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షంలో ఈ గ్రామ స్వరాజ్య వ్యవస్థ దేశ చరిత్రలోనే మొదటిగా నిలిచిపోతుంది. ఎందుకంటే 150 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఈరోజు గ్రామ స్వరాజ్యం చెప్పి సచివాలయ వ్యవస్థను ఈ పుంగనూరులోనే 16 సచివాలయాలు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు మున్సిపాలిటీలో ఎంఆర్ ఆఫీసులో వేల మంది జనాలు రోజు రోజుగా వ్యవస్థ ఉండేది. తలాలు వేస్తే తల సాగ దాకా అటు ఏ ఇది లేకుండా ఏ మున్సిపాలిటీ పోకుండా ఏ ఎంఆర్ఎస్ పోకుండా ఆ సచివాలయంలో ఆ వార్డులో వాళ్ళు పోయి ఇట్లా ఏమి కావాలో కాల్ చేస్తారు. ఏదో నేను చూసి 2 3 పేపర్లు చూసా ఒక బీమా కార్డు కావాలన్నా పింఛన్ కావాలన్నా దాదాపు గంటలోనే 2 గంటలోనే 3 గంటలు పెద్దలు ఇవ్వ చేస్తారంటే ఇది నిజంగా బాబూజీ గాంధీ మహమ్మతుడు కళ్ళ కింద స్వరాజ్యంగా ఈ రోజు ఆ వ్యవస్థ జన్మ రూపంలో ఈ రోజు దాని కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైసీపీ నాయకుడు కాళిదాస్ ఆధ్వర్యంలో సచివాలయ సిబ్బందికి అభినందన కార్యక్రమం ఏర్పాటు. స్వరాజ సచివాలయ వ్యవస్థను మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మన పెద్దలు పూజ్యులైన మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రన్న గారు మన
పార్లమెంటు ఎంపీ మిథునన్న గారు స్థాపించినారు. వారికి మనము కృతజ్ఞతలు తెలుపుతూ గత ప్రభుత్వ హయాంలో పథకాలు పొందాలంటే అనేక లంచాలు తీసుకునేవారు. సచివాలయ వ్యవస్థ స్థాపించినప్పటి నుండి ₹1 కూడా తీసుకోకుండా అనేక పథకాలు వారి ఇంటి దగ్గరే చేర్చిన మా సచివాలయ వ్యవస్థకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ సభాముఖంగా ఈ వార్త అందరితో సమాప్తం. తిరిగి రేపు 5 వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.